ఫ్రెండ్స్ మనకేదైనా అవసరం వచ్చింది, ఆపద వచ్చిందంటే మన చుట్టుపక్కల వాళ్ళని, ఫ్రెండ్స్‌ని, చుట్టాలని అందరిని గూడా కొడతాము. పైసల కోసం అని చెప్పి దావతులిస్తాము. ఎన్నో విధాలుగా ట్రై చేస్తాము. కానీ ఇక్కడ మనం చెప్పుకునే ఈ వీడియోలో ఒక వాట్సాప్ చాటింగ్ ద్వారా 1,79,000 ఓడగొట్టుకున్నాడు. అది ఎట్లా జరిగిందనేది వీడియో చూద్దాం. వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఛానెల్‌ని ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఒక వ్యక్తికి వాట్సాప్‌లో నాకు 5,75,000 కావాలి, అర్జెంట్ ఉంది, ఎమర్జెన్సీ ఉంది, పంపించండి అని చెప్పి మెసేజ్ ఎవరా అని చూస్తే తెలిసిన అతన్ని వాట్సాప్ డీపీ ఉంది. నా దగ్గర లేవు అని చెప్పి ఇతను రిప్లై ఇచ్చిండు. లేదు నాకు ఎమర్జెన్సీ కావాలి, అర్జెంట్ ఉంది, ఖచ్చితంగా ఎట్లా చేసి పంపించు అని చెప్పి చెప్పిండు. అయినా నా దగ్గర అంత డబ్బులు లేదు అంటారంటే సరే కనీసం 2 లక్షలు పంపించండి అని చెప్పి సిటీ బ్యాంక్ ది, గ్లోబల్ బ్యాంక్, ఇంటర్నేషనల్ ఫండ్ అకౌంట్ నెంబర్ లో ఐఎఫ్ఎస్సి కూడా పంపించిండు. తెలిసినోడే కదా అంత అవసరం ఉందేమంటని చెప్పి నా దగ్గర 2 లక్షలు కూడా లేవు, 1,79,000 ఉందంటే సరే అంటని చెప్పి పంపించమన్నాడు. పంపించిన తర్వాత అతను ఆ వాట్సాప్ డిపి ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి డబ్బులు పంపించినట్టు అంటే అతను నాకెందుకు పంపించినావు చెక్ చేసి నాకు రాలేదని చెప్పేసరికి అతను షాక్ అయ్యిండు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫోన్ చేసి కేసు పెట్టిండు. ఇతను ఒక్కసారి కూడా తెలిసిన వాడంటని చెప్పి ఫోన్ చేయలేదు, నిజంగా అనుకోలేదు. వాట్సాప్ డిపిలు అవి చూసి మోసపోకండి, నిజం తెలుసుకోండి. థ్యాంక్ యూ.